హాయ్ గైస్, ఇక నుంచి వీడియోస్ ఒరిజినల్ కంటెంట్తోనే వస్తాయి. సో నేను మంచి మంచి మూవీస్ అయితే సజెస్ట్ చేస్తాను అండ్ మీకు నచ్చితే తప్పకుండా ఇష్టపడతారు ఆ మూవీస్. సో ఇప్పుడు ఈరోజు వీడియోలో మీరు టైటిల్ చూసే ఉంటారు. సో ద బెస్ట్ యానిమేషన్ మూవీ అనే చెప్పొచ్చు. ఈ మూవీ చూస్తున్నప్పుడు ఒక ఎమోషన్ అయితే ఫాదర్కి సన్కు ఉన్న ఒక రిలేషన్ అయితే మనకి కనిపిస్తుంది. సో ఈ స్టోరీ అండ్ ప్లాట్ ఎలా ఉండబోతుంది, ఈ క్రాఫ్ట్స్ ఎలా ఉన్నాయి, సో దీంట్లో క్యారెక్టర్స్ ఎలా ఉన్నాయి అన్నీ తెలుసుకుందాం. సో వీడియోని ఎవరైతే కొత్త వారు చూస్తున్నారో మూవీ స్టోరీస్ ఎక్స్ప్లెయిన్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకుని వీడియోని లైక్ చేయండి. ఇక స్టోరీ మీకు 3 కీ పాయింట్స్ చెప్తా. ఫాదర్, సన్, ఒక ఆదిమానవులాగా చిన్న పిల్లోడు. ఇది మనిషికి సంబంధించింది. సో ఒక డైనోసార్ కుటుంబం అయితే ఉంటుంది. వాళ్ళు మొక్కజొన్న అండ్ క్రాఫ్ట్ చేస్తూ ఉంటారు. ఏ క్రాఫ్ట్స్ ఉంటే ఆ క్రాఫ్ట్ చేసుకుని వాళ్ళు నిల్వ దాచుకుంటారు. సో ఒక బొడ్డోడైతే పట్టుకెళ్ళిపోతాడు. మొక్కజొన్న పొత్తులు ఉంటాయి కదా, అవి తినేస్తూ ఉంటాడు. సో ఒకరోజు వాళ్ళ తండ్రి ఏంటంటే వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు. ఏదో ఒకటి సాధిస్తేనే ముద్ర వేయాలంటే వాళ్ళ ఫాదరు, మదరు అండ్ పెద్ద కొడుకు అందరూ దాని మీద ముద్ర ఉంటుంది. కానీ చిన్న కొడుకుతో ఉండదు. ఎందుకంటే చిన్న కొడుకు భయస్తాడు, చాలా అంటే చాలా భయం. సో తనకి కోళ్ళకి మేత ఎడతకు కూడా వెళ్ళినప్పుడు కూడా భయపడుతూ ఉంటాడు, అంత భయం. సో అలాంటి వ్యక్తి తన జీవితంలో ఎదుర్కొని ముందుకు ఎలా సాగాడు అనేది ఈ మూవీ స్టోరీ. సో ఒక తండ్రికి ఉన్న రిలేషను, సన్నుకున్న రిలేషను, మనకి ఫ్యామిలీ ఎంత ఇంపార్టెంటో అని చూపించేది ఈ మూవీ. సో మూవీ అయితే ఎక్సలెంట్. మీకు తండ్రి అయితే చనిపోతాడు, సగంలో అయితే మిస్ అయిపోతూ ఉంటాడు. సో దీంట్లో కొన్ని క్యారెక్టర్స్ కూడా వస్తాయి. ఆ క్యారెక్టర్స్ ఏంటంటే ఒక పిల్లోడు ఉంటాడు. ఆ పిల్లోడే మొత్తం అంతా ఇది నేర్పిస్తుంటాడు. కొన్ని జంతువులు కూడా మిడిల్ అయితే మనకి యాడ్ అవుతూ ఉంటాయి. అవన్నీ ఈ గుడ్ డైనోసార్ అంటే ఈ పిల్ల డైనోసార్కి అయితే హెల్ప్ చేస్తాయి. సో హెల్ప్ చేసి కష్టాలని నష్టాలని ఎదుర్కొని చివరాఖరికి తప్పిపోయిన ఈ డైనోసార్ తన ఫ్యామిలీకి ఎలా చేరుకున్నది అనేదే మెయిన్ థీమ్. సో తండ్రి కొడుకులకు ఉన్న బంధాన్ని, ఫ్యామిలీ ఎంత ఇంపార్టెంట్ అనేది చూపించిన మూవీ ఈ యానిమేషన్ మూవీ. సో చాలా ఎమోషనల్గా అయితే ఉంటుంది. మ్యూజిక్ పరంగా కానివ్వండి, మనకి క్యారెక్టర్ కొన్ని ఇంట్రడ్యూస్ అవుతాయని చెప్పా కదా, వాటి పరంగా కానివ్వండి. మళ్ళీ ఇంకొక విషయం, అడ్వెంచర్ అయితే చాలా బాగుంటాయి. ఒక నదీ ప్రవాహంతోనే ఇది వాళ్ళ తండ్రి కొట్టుకోవాలి. ఈ చిన్నపిల్లడు ఎవరైతే ఉన్నాడో ఈ ఫ్యామిలీ కూడా ఇంట్రడ్యూస్ అవుద్ది. ఈ చివరాఖరికి అతను కూడా ఈ డైనోసార్ తనతోనే ఉంచుకోమంటుంది. సో తనకి హెల్ప్ చేస్తూ ఉంటుంది. దాన్ని ఉంచుకోమని చాలామంది అడుగుతూ ఉంటారు. బట్ అలాగైతే కుదరకుండా మనోడే చివరాఖరికి వాళ్ళ ఫ్యామిలీతో వెళ్ళిపో, నీ ఫ్యామిలీతో ఉంటేనే హ్యాపీగా ఉంటామని చెప్పి అలాగైతే చేస్తారు. సో మూవీ అయితే నా స్ట్రాంగ్ సజెషను. ఎప్పుడైనా ఫ్రీ టైంలో ఫ్యామిలీతో కూర్చొని ఇలాంటి మూవీ చూడాలండి. సో తప్పకుండా అయితే చూడండి మూవీని. అయితే మీకు ఖచ్చితంగా నచ్చిద్ది అయితే నేను అనుకుంటున్నా. ఎందుకంటే అంత స్టోరీ అండ్ గ్రిప్పింగ్ ఉండే యానిమేషన్ మూవీ ఈ రోజుల్లో తక్కువ ఉన్నాయి. బట్ ఈ మూవీ అయితే చాలా బాగుంది. సో వీడియోని అయితే ఎండ్ చేస్తున్నా. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.